శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు వీడియోలో భాగంగా శ్రీ షోడశ గౌరీ వ్రతం గురించి కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. భాద్రపద శుద్ధ తదియ రోజు అంటే వినాయక చవితికి ఒక రోజు ముందుగా వచ్చేటువంటి భాద్రపద శుద్ధ తదియ రోజు చేసేటువంటి షోడశ గౌరీ వ్రతాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాము. మామూలుగా ఫణిగౌరి, షోడశ గౌరీ ఇటువంటి పూజలన్నిటికీ కూడా ఒకే విధమైనటువంటి వస్తు సామాగ్రి ఉంటుంది. అయితే తోరపు మాత్రము 16 పోగులు 16 ముళ్ళతో ఉంటుంది. షోడశము అంటే 16 అని అర్థం కాబట్టి ఈ షోడశ గౌరీ వ్రతంలో 16 ముళ్ళు కలిగినటువంటి తోరాన్ని కూడా ధరించవలసి ఉంటుంది. మిగతా పూజా సంభారములన్నీ కూడా అదే విధంగా కూడా ఉంటాయి. ముందుగా మహాగణపతిని పసుపుతో చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా మహాగౌరీని కూడా పసుపుతో చేసి సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఆ తదుపరి ఈ పూజా కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాలి. ముందుగా దీపారాధన చేయండి. ఓం దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సాక్షాత్ దీపం నమోస్తుతే దీపదేవతాయై నమః. శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖసంపదాం ద్వేషబుద్ధి వినాశాయ ఆత్మజ్యోతి నమోస్తుతే ఆత్మజ్యోతి ప్రదీప్తాయ గురుర్జ్యోతిర్నమోస్తుతే. ఉద్దీప్యస్య జాతభేదో ప్రజ్ఞం నిరుధిం మమ పశోగశ్చామఖ్యమావహ జీవనంచ దిశో దిశ. దీపారాధన చేసి దీపారాధన కుందులకు కుంకుమ పసుపు పెట్టి ఆ దీపారాధన కుందుల దగ్గర అక్షతలు పూలు పెట్టి నమస్కారాన్ని కూడా చేసుకోండి. తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఘంటానాదం చేయండి. గంట వాయించాలి. ఎందుకంటే శుభానికి ఘంటానాదంతో కూడా మొదలుపెట్టాలి. ఓం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు హెండారమంతత్ర దేవతాహ్వానాలాంఛనం. లాంఛనమాత్రేణ ఘంటానాదం కృత్వా పుష్పాక్షతాం గృహీత్వా అక్షతలు పూలు చేత్తో తీసుకొని మహాగణపతిని ధ్యానం చేసుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వవిఘ్నచితం తస్మై గణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మనసాభీష్ట ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. ఆచమ్య చేతిలో నీళ్లు వేసుకొని తట్టలోకి విడిచిపెట్టి 3 సార్లు నీళ్లు తాగవలసి ఉంటుంది. హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ. పునః హస్తం ప్రక్షాళ్య 4సారి చేయి కడుక్కోండి. గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈ విధంగా మృగీ ముద్ర అంటారు. అంటే బృహన్వేలు, ఉంగరపువేలు, మధ్యవేలు 3తో 4 అక్షింతలు తీసుకొని వాసన చూసి ఎనిక్కేసేసేయండి. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమివారకా ఏతేషామ విరోధేన పూజాకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ఓం అంగుళ్యాగ్రై నాసికాగ్రం సంపీడ్యం పాపనాశనం
ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిः పరికల్పితం వైశ్యానాం కర్మ సిద్ధ్యర్థం త్రయావర్తి పునః పునః. ఓం 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 గోవింద గోవింద గోవింద. మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణः ద్వితీయవరార్తే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోः దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య నైరుతి దిక్ప్రదేశే. ఈ కృష్ణానదికి పరివాహక ప్రాంతానికి దక్షిణ భాగంలో ఉండే వాళ్ళంతా కూడా శ్రీశైలస్య నైరుతి దిక్ప్రదేశే అని, ఈ హైదరాబాద్ ఈ ప్రాంత వాస్తవ్యులంతా కూడా వాయువ్య దిక్ప్రదేశే అని చెప్పి కూడా సంకల్పం చెప్పుకోవాల్సి ఉంటుంది. కృష్ణా కావేరీయోః మధ్యమ క్షేత్రే శ్రీశైలస్య నైరుతి దిక్ప్రదేశే వాయువ్య దిక్ప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణ మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసో నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే అద్య తృతీయాయాం వాసరః వాసరస్తు భౌమవాసరయుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ సకల విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. శ్రీమతః మీ గోత్రము, మీ భర్త గారి పేరు మరియు మీ పేరు మనస్సులో సంకల్పం చేసుకోండి. యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య మమ సహ కుటుంబానాం అంటే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వర్తించే విధంగా మమ సహ కుటుంబానాం అని మనస్సులో సంకల్పం చేసుకొని క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్యాభయాయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధనగణక వస్తువాహన సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్తే శ్రీ షోడశగౌరీ దేవతావ్రతముద్దిశ్య శ్రీ షోడశగౌరీ దేవతా ప్రీత్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే. అక్షింతలు నీళ్ళు పళ్ళెంలోకి విడిచిపెట్టేసేయండి. ఇది సంకల్పం. ఆదౌ కలశగణాధిపతి పూజాంచ కరిష్యే. కలశం గంధ కుసుమ పుష్పాక్షతైరభ్యశ్చ. ఒక చెంబుకు లేదా ఒక గ్లాసుకు గంధం పెట్టి బొట్టు పెట్టి నీళ్ళల్లోకి పసుపు కుంకుమ అక్షతలు అన్నీ కూడా వేసి పుష్పం వేసి చేయి మూసి రెండో చేయిని ఈ విధంగా పట్టుకొని ఉంచండి. ఓం కలశస్య విష్ణు కంఠే రుద్రసమాశ్రితా మూలే తత్ర స్థితౌ బ్రహ్మ మధ్యే మాతృగణాస్పృతా కుక్షౌ సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేద యజుర్వేద సామవేదో అథర్వణ అంగైచ్చ సహిత సర్వే కలశాంతో సమాశ్రిత ఆయాంతు దేవ పూజార్థం దురీత క్షయకారక గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలశోదకం అమృతం భవతు. ఆ పుష్పాన్ని కలశంలో ఉండేటువంటి నీళ్లను పుష్పంతో తీసుకొని గణపతి మీద గౌరమ్మ మీద పూజా ద్రవ్యాలన్నిటి మీద మీ మీద ప్రోక్షణ చేసుకోండి. కలశోదకేన దేవమండపమాత్మాని పూజా ద్రవ్యాన్ని చానిం సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివాహ యస్మరేత్ పుండరీకాక్షం సమాహ్యాభ్యంతర శుచి. ఆదౌ శ్రీమన్మహాగణాధిపతి దేవతా ప్రీత్యర్థం శ్రీమన్మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. ఇప్పుడు మనము గణపతి పూజతో కూడా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తామన్నమాట. మహాగణపతిని మనస్సులో ధ్యానం చేసుకోండి. ఓం గం గణపతయే నమః.
ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనామోపస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతివే సీతా సాధనం. అక్షంతలుపులు గణపతి స్వామి మీద వేసి నమస్కారం చేసుకోండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యానం సమర్పయామి. మళ్ళా 2 అక్షంతలు వేయండి. ఆవాహయామి. స్వామి దగ్గర ఒక పుష్పాన్ని ఉంచండి. రత్నసింహాసనార్థం పుష్పం పరికల్పయామి. ఉర్ధరేణితో కలశపు నీళ్లు, ఆచమనం నీళ్లు కాకుండా కలశపు నీళ్లు తీసుకొని స్వామికి చూపించి తట్టలోకి 3 పర్యాయాలు విడిచిపెట్టాలి. పాదారవిందయో పాద్యం సమర్పయామి. హస్తారవిందయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి. పుష్పంతో నీళ్లు తీసుకొని గణపతి స్వామికి కొద్దిగా స్నానం చేయించినట్లుగా ఆ నీళ్లతో చిలకరించాలి. ఓం ఆపోష్టామయోపవహతాన ఊర్జేదాతనామ హీరణాయ చక్షుషే యోవశవతామహృద తస్యాదేహన ఉషాదీరోమాద్ర తస్మాతరంగమామో శిక్షయాయ జన్మద ఆపో జనయథాచన. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానానంతరం ఫలోదక స్నానం. కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరికాయ నీళ్లతో మహాగణపతికి స్నానం చేయించాలి. దీన్ని ఫలోదక స్నానం అంటారు. కొబ్బరికాయ కొట్టండి. నీళ్ళను ఒక గ్లాసులోకో గిన్నెలోకో చెంబులోకో పట్టుకోండి. పుష్పం తీసుకోండి. కొబ్బరికాయ నీళ్ళలో వద్దండి. గణపతికి స్నానం చేయించండి. ఓం యా ఫలినీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్త్వానో ముంజం త్వగుం హసః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఫలోదక స్నానం సమర్పయామి. మళ్ళీ ఇందాక కలశం నీళ్లతో చేయించారు కదా, అదేవిధంగా మరొక పర్యాయము కలశపు నీటితో స్నానం చేయించండి. ఆపహిష్టామయోపవహదాన ఊర్జేదాతనామ హీరణాయ చక్షుషయోపసవతామహృద తస్యాదేహన ఉషాదీరోమాద్ర తస్మాతరంగమామో యక్షయాయ జన్మద ఆపో జనయథాచన. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఒత్తి పత్తి ఉంటే వేయండి, లేదా ఒత్తి పత్తి వేసి ఉంచింటే అక్షింతలు వేయండి. ఒత్తి పత్తి లేకపోతే అక్షింతలు వేయండి. ఓం అభివస్త్రాం సువసనాన్నిర్షాభిధేనో సుదూగా పూజమానా అభిచంద్ర భర్తవేనో హిరణ్యాభిశ్వాన్ రదినో దేవ సోమ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. వస్త్ర ఉపవస్త్రార్థం వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రోపవస్త్రార్థం అక్షతాం సమర్పయామి. అక్షింతలు తీసుకోండి. ఓం యజ్ఞోపవీత పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాద్ ఆశ్రమగ్రియం ప్రతిమించ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. గణపతి స్వామికి అక్షింతలు వేయండి. యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని గంధంలో అద్ది పసుపు కుంకుమను తాకిచ్చి గణపతి స్వామి దగ్గర పెట్టేసేయండి. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహో వక్వయే శ్రియం శ్రీగంధాంధారయామి. అక్షింతలు. ఆయనే దేవరాయనే దూర్వారోహందో పుష్పిణీ తథాచ పుండరీకాని సముద్రస్య గృహాయి మే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. కట్టిన పూలు ఉంటే పూలు వేయండి. యో మాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. పుష్పమాలికాం సమర్పయామి. సుపుష్పై పూజయామి. గరక మరియు విడిపూలతో గణపతి స్వామికి అర్చన చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంభాయ నమః.
ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. అక్షంతలు వేయండి. నానావిధ పరిమళ పత్ర పుష్పకుసుమ అక్షతాం సమర్పయామి. 2 ఊదిబత్తీలు వెలిగించి గణపతి స్వామికి తిప్పండి. ఓం గంట కొట్టండి. ఓం వనస్పత్యుర్భవేర్దివ్యైర్నానాగంధైః సంయుతం ఆఘ్రాణాం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. ఉంటే కడ్డీ ఒత్తులు వెలిగించి కడ్డీ ఒత్తులు తిప్పండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం అగ్నినా యోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోర దివ్యైర్జ్యోతిర్ నమోస్తుతే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. నైవేద్యం తాంబూలం పెట్టండి, ఒక్కలు పెట్టండి, పండ్లు పెట్టండి. ఇందాక కొబ్బరి చిప్పలు కొట్టారు కదా, ఆ కొబ్బరికాయ చిప్పలను కూడా గణపతి స్వామికి ఎదురుగా పెట్టి కలశోదకంతో అంటే కలశం నీటిని తీసుకొని వాటి మీద చుట్టూ చిలకరించి వాటి చుట్టూ కూడా తిప్పి గణపతి స్వామికి ఈ విధంగా చూపించాలి. ఓం ప్రోక్ష పరీశిత్య పుండరీకాక్షాయ నమః. ఓం ప్రాణాయ నమః. ఓం అపానాయ నమః. ఓం వ్యానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమానాయ నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. సంభవిద్విద్రవ్యైః అమృతతుల్య నైవేద్యం సమర్పయామి. ఉడదరేణితో నీళ్లు తీసుకొని గణపతి స్వామికి చూపించి 5 పర్యాయాలు పళ్ళెంలోకి విడిచిపెట్టండి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఫూగీఫలచ్చ సంయుక్త హిన్నాగవళ్ళీదళైరిదం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి. ఇది నీరాజనం. ఒత్తులు కానీ కర్పూరాలు కానీ వేసి హారతి పళ్ళెంలో వెలిగించి గంట కొడుతూ కూడా గణపతి స్వామికి హారతిని తిప్పండి. ఓం హిరణ్యపాత్రం మదోహపూర్ణం దదాతి మధవ్యాసానీతి ఏకతాత్ బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. నీరాజనం సమర్పయామి. పళ్ళెంలోకి కొంచెం నీళ్లు విడిచిపెట్టేయండి. కరశుద్ధ్యర్థమాచమనీయం సమర్పయామి. ఆ హారతిని గణపతి స్వామికి చూపించి కింద పెట్టి నమస్కారం చేసుకోండి. రక్షాన్ ధారయామి. నమస్కారం సమర్పయామి. నమస్కరోమి. అక్షింతలు పూలు చేత్తో పట్టుకొని ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమ ప్రమథపదయే నమస్తే స్థలంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. మహాగణపతయే నమః. వేదోక్త దివ్య సువర్ణ పరిమళ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆధౌ ఇప్పుడు షోడశ గౌరి పూజా విధానం కూడా ప్రారంభమవుతుంది. ఆ చెప్పిన ప్రకారంగా కూడా శ్రద్ధాభక్తులతో కూడా ఈ షోడశ గౌరి వ్రతాన్ని కూడా చేసుకోండి. ఆ షోడశ గౌరి వ్రతం అనేటువంటి వ్రత విధానాన్ని కూడా ఇప్పుడు మనం చేస్తాము. శ్రద్ధాభక్తులతో కూడా చేసుకోండి. అక్షతలు పూలు చేత్తో కూడా పట్టుకోండి. ఓం కురు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే భక్తాభీష్టప్రదే దేవి సుప్రీత భవ సర్వదా. శ్రీ షోడశ గౌర్యై నమః. ధ్యాయామి. అమ్మవారి మీద ఆ పూలను అక్షింతలను వేసి నమస్కారం చేసుకోండి. మళ్ళా అక్షింతలు తీసుకోండి. గచ్చ దేవిత్వం సర్వమంగళదాయిని శ్రద్ధాభక్తి సమాయుక్తం ధ్యాయామి పరమేశ్వరి. ఓం శ్రీ షోడశ గౌర్యై నమః. ఆవాహయామి. ఒక పుష్పాన్ని తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టండి. విచిత్ర స్వర్ణ సంయుక్తం చిత్రవర్ణం సుశోభితం గౌరీ సింహాసనం దేవి దాస్యామి శుభలోచని. శ్రీ షోడశ గౌర్యై నమః. రత్న సింహాసనార్థం
పుష్పం పరికల్పయామి. 3 సార్లు కలశం నీళ్లు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలోకి విడిచిపెట్టాలి. గంగాజల సమాయుక్తం సుగంధం గంధ సంయుతం గృహానర్గం మయా దత్తం మంగళం కురుమే శివే. శ్రీ షోడశ గౌర్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పుణ్యతీర్థం సమానీతం పవిత్రం ద్రవ్య సంయుతం పాద్యం చ ప్రతిగృహ్ణాతు. గౌరీదేవి నమోస్తుతే. శ్రీ షోడశ గౌర్యై నమః. పాద్యం సమర్పయామి. సర్వతీర్థ సముద్భూతం పవిత్రం విమలం జలం గృహాణాచమనం దేవి శంకరార్థ శరీరిణి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. పుష్పంతో నీళ్లు తీసుకొని ఆ గౌరీ అమ్మవారికి స్నానం చేయించాలి. ఓం ఆపోహిష్టామయో భువః తానవూర్ధ్యేదదాతన మహీరణాయ చక్షసే యవస్వదామవరదః తస్యా భాజ్యతే హనః ఉషాతీరివ మాతరః తస్మాదరంగమామో సక్షయాయ జన్మద ఆపో జనయాతాచనః శుద్ధోదక స్నానం సమర్పయామి. కొబ్బరికాయ నీళ్లతో కానీ మళ్ళా ఇంకొక కొబ్బరికాయ కొట్టి కావచ్చు, లేకపోతే ఇందాక ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచినాము కదా, ఆ కొబ్బరికాయ నీటితో కానీ ఆ గౌరీ అమ్మవారికి స్నానం చేయించాలి. శర్కరామద సంయుక్తం దధిక్షీరకృతం తదా పంచామృతం గృహాణత్వం గౌరీదేవి నమోస్తుతే. శ్రీ షోడశ గౌర్యై నమః. ఫలోదక స్నానం సమర్పయామి. మళ్ళా కలశపు నీటితో ఇంకొకసారి స్నానం చేయించాలి. గంగాజలం సమానీతం సర్వతీర్థ సముద్భవం స్నానార్థం చ గృహాణత్వం సర్వకామ ఫలప్రదే. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రము ఒత్తిపత్తి వేయండి, వేసి ఉంచి కనుక ఉంటే అక్షంతలు వేయండి. ఓం దివ్యాంబరం సమానిజం విచిత్రం చోత్తరీయకం గృహాణత్వం మయాదేవీం సర్వమంగళదాయిని శ్రీ షోడశ గౌరీదేవి నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. గంధము ఓ పుష్పాన్ని తీసుకొని గంధంలో అద్ది పసుపు కుంకుమ తాకిచ్చి పెట్టాలి. ఓం శ్రీఖండం చందనం చైవ కర్పూరాగర సంయుతం విలేపనం సురశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ షోడశ గౌరీదేవ్యై నమః. గంధం సమర్పయామి. ఆభరణం ఏదైనా సువర్ణ ఆభరణం వేయండి అమ్మా, లేకపోతే అక్షింతలు పూలు వేయండి. అంగుళ్యముక్తాభరణాయుక్తం హస్తావలంకృతం కరైశ్చబంధం మాణిక్యముక్తాఫల విద్రుమైశ్చ గోమేదిక వైఢూర్య కృతాశ్చహారాః. శ్రీ షోడశ గౌర్యై నమః. ఆభరణం సమర్పయామి. మళ్ళా 2 అక్షంతలు వేయండి. అక్షతాంతఫలాన్నిమ్యాన్ హరిద్రాం సంయుతాం శుభాన్ అని గృహంతు మే దేవి వాంఛితార్థఫలప్రదే. అక్షతాం సమర్పయామి. కట్టిన పూలదండ ఉంటే వేయండి, లేదా ఒక పుష్పం పెట్టండి. శతపత్రైర్జాతికుసుమై మల్లికాది మనోహరై కేతకీకర వీరచ అర్చయామి హరప్రియే. శ్రీ షోడశ గౌర్యై నమః. పుష్పమాలికాం సమర్పయామి. సుపుష్పై పూజయామి. అమ్మవారికి పూలతో కూడా అర్చన చేయవలసి ఉంటుంది. ఆ అర్చనను కూడా అథాంగ పూజ అంటారు. మొట్టమొదట అథాంగ పూజను కూడా చెప్తాను. ఆ అథాంగ పూజ తర్వాత అష్టోత్తరాన్ని చెప్తాను. ఒక్కొక్క పుష్పాన్ని కూడా వేస్తూ ఉండండి. ఓం మహాదేవ్యై నమః. పాదౌ పూజయామి. కమలోద్భవాయై నమః. గుల్భౌ పూజయామి. ఓం సర్వలోకజనన్యై నమః. జానునీ పూజయామి. ఓం పుణ్యమూర్తే నమః. జంఘ్యం పూజయామి. ఓం విశ్వమూర్తే నమః. గురుం పూజయామి. ఓం మహాగౌర్యే నమః. కడిం పూజయామి. ఓం అధోక్షజాయే నమః. హృదయం పూజయామి. ఓం కంబుకంఠే నమః. కంఠం పూజయామి. ఓం పరమాత్మనే నమః. స్కందౌ పూజయామి. ఓం అంబోజహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం రమ్యముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం ధర్మకృతాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం శర్వాణ్యై నమః. లలాటం పూజయామి. ఓం విష్ణుమూర్తే నమః. శిర పూజయామి. ఓం మహాగౌర్యై నమః. సర్వాణ్యంగాణిం పూజయామి. ఓం మహాగౌర్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం చండికాయై నమః. ఓం లోకజనన్యై నమః. ఓం సర్వదేవాదిదేవతాయై నమః. ఓం పార్వత్యై నమః. ఓం పరమాయై నమః.
ఓం ఈశాయే నమః, ఓం నగేంద్రధనయాయే నమః, ఓం సత్యే నమః, ఓం బ్రహ్మచారిణ్యే నమః, ఓం శర్వాణ్యే నమః, ఓం దేవమాత్రే నమః, ఓం త్రిలోచన్యే నమః, ఓం బ్రహ్మణ్యాయే నమః, ఓం వైష్ణవే నమః, ఓం రౌద్రే నమః, ఓం కాళరాత్రే నమః, ఓం తపస్విన్యే నమః, ఓం శివదూత్యే నమః, ఓం విశాలాక్షాయే నమః, ఓం చాముండాయే నమః, ఓం విష్ణుసోదర్యే నమః, ఓం చిత్కళాయే నమః, ఓం చిన్మయాకారాయే నమః, ఓం మహిషాసురమర్ధన్యే నమః, ఓం కాత్యాయిన్యే నమః, ఓం కామరూపాయే నమః, ఓం గిరిజాయే నమః, ఓం మేనకాత్మజాయే నమః, ఓం భవాన్యై నమః, ఓం మాతృకాయే నమః, ఓం గౌర్యై నమః, ఓం రమాయే నమః, ఓం రామాయే నమః, ఓం శుచిస్మితాయే నమః, ఓం బ్రహ్మస్వరూపిణ్యే నమః, ఓం రాజ్యలక్ష్మే నమః, ఓం శివప్రియాయే నమః, ఓం నారాయణ్యే నమః, ఓం మహాశక్త్యై నమః, ఓం నవోదాయే నమః, ఓం భాగ్యదాయిన్యే నమః, ఓం అన్నపూర్ణాయే నమః, ఓం సదానందాయే నమః, ఓం యవ్వనాయే నమః, ఓం మోహిన్యే నమః, ఓం జ్ఞానశుద్ధాయే నమః, ఓం జ్ఞానగమ్యాయే నమః, ఓం నిత్యానిత్యస్వరూపిణ్యే నమః, ఓం కమలాయే నమః, ఓం కమలాకారాయే నమః, ఓం రక్తవర్ణాయే నమః, ఓం గళానిధయే నమః, ఓం మధుప్రియాయే నమః, ఓం కళ్యాణ్యే నమః, ఓం జనస్థానాయే నమః, ఓం విరూపాక్షే నమః, ఓం విరాజితాయే నమః, ఓం హేమాభాయే నమః, ఓం సృష్టిరూపాయే నమః, ఓం సృష్టి సంహారకారిణ్యే నమః, ఓం రంజనాయే నమః, ఓం యవనాకారాయే నమః, ఓం పరమేశ్వరప్రియాయే నమః, ఓం పరాయే నమః, ఓం పుష్పిణ్యే నమః, ఓం పురుషాకారాయే నమః, ఓం మహారూపాయే నమః, ఓం మహారౌద్రే నమః, ఓం మహాపాతకనాశిన్యే నమః, ఓం కామాక్షే నమః, ఓం వామదేవ్యై నమః, ఓం వరదాయే నమః, ఓం భయనాశిన్యే నమః, ఓం వాగ్దేవ్యై నమః, ఓం వచస్యై నమః, ఓం వారాహ్యై నమః, ఓం విశ్వమోహిన్యై నమః, ఓం వర్ణనిలయాయై నమః, ఓం విశాలాక్షాయై నమః, ఓం కులత్సమప్రదాయిన్యై నమః, ఓం అర్థదుఃఖచేతదక్షాయై నమః, ఓం అంబాయై నమః, ఓం నిఖిలయోగిన్యై నమః, ఓం సదాపురస్థాయిన్యై నమః, ఓం తరోర్మూలతలంగతాయై నమః, ఓం హరివాహసమాయుక్తాయై నమః, ఓం మునిమోక్షప్రదాయై నమః, ఓం ధరాధరభవాయై నమః, ఓం ముక్తాయై నమః, ఓం పురమంత్రాయై నమః, ఓం వరప్రదాయై నమః, ఓం కార్త్యై నమః, ఓం వాగ్భవ్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం క్లీంకార్యై నమః, ఓం సంవిదే నమః, ఓం ఈశ్వర్యై నమః, ఓం హ్రీంకారాక్షరబీజాయై నమః, ఓం శాంభవ్యై నమః, ఓం ప్రణవాత్మికాయై నమః, ఓం మహాగౌర్యై నమః, ఓం శ్రీ షోడశగౌరీ దేవతాయై నమో నమః. అక్షంతలు పసుపు కుంకుమ గౌరమ్మ మీద వేయండి. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుసుమ అక్షతాం సమర్పయామి. ఆ తర్వాత సూత్రగంధి పూజ అంటే ఇందాకనే చెప్పాను 16 ముళ్ళు కలిగినటువంటి తోరాన్ని కూడా పెట్టుకోవాలి అని చెప్పి ఆ తోరానికి కూడా మనం ఇప్పుడు పూజ చేయాలి. ఓం దేవ్యై నమః ప్రథమ గంధిం పూజయామి. పసుపు కుంకుమ అక్షంతలు వేస్తూ ఉండండి. ఓం కమలోద్భవాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం ఇందుచూడామణ్యై నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం సర్వలోకజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం పుణ్యమూర్తే నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం పరమాత్మనే నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం ధర్మకృతాయై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం సరస్వత్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం మహాగౌర్యై నమః నవమ గ్రంథిం పూజయామి. ఓం మన్మథవాసిన్యై నమః దశమ గ్రంథిం పూజయామి. ఓం పుణ్యమూర్తే నమః ఏకాదశ గ్రంథిం పూజయామి. ఓం శుభ్రవర్ణాయై నమః ద్వాదశ గ్రంథిం పూజయామి. ఓం సరస్వత్యై నమః త్రయోదశ గ్రంథిం పూజయామి. ఓం ధర్మకృతాయై నమః చతుర్దశ గ్రంథిం పూజయామి. ఓం కనకాభరణాయై నమః పంచదశ గ్రంథిం పూజయామి. ఓం సర్వలోకజనన్యై నమః షోడశ గ్రంథిం పూజయామి. శ్రీ షోడశగౌర్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప కుసుమాక్షతాం సమర్పయామి. 2 అగరబత్తులు ఊదిబత్తెలు వెలిగించి గంట కొడుతూ అమ్మవారికి కూడా తిప్పండి. ఓం వనస్పత్యుర్భవేర్దివ్యైర్నానాగంధైః సంయుతం
ఆఘ్రాణాం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం దశాంగం గుగ్గులం ధూపం ఉత్తమం గంధసంయుతం తవ ప్రియార్థమావీతం గృహాణ పరమేశ్వరి శ్రీ షోడశగౌర్యై నమః ధూపమాఘ్రాపయామి. ఉంటే కడ్డీ ఒత్తులు తిప్పండి, లేకపోతే లేదు. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం అగ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దిమిరావహ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోర దివ్యేర్జ్యోతిర్నమోస్తు తే. శ్రీ షోడశగౌర్యై నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపానంతరం ముఖే నైవేద్యం. అమ్మవారికి తాంబూలము పెట్టండి. అదేవిధంగా కూడా అమ్మవారికి మీరు చేసినటువంటి కుడుములు మొదలైనటువంటి పదార్థాలన్నీ కూడా నివేదనగా ఉంచండి. ఆ నివేదనగా ఉంచినటువంటి వాటి మీద పుష్పంతో నీళ్లు తీసుకొని ప్రోక్షణ కూడా చేయండి. అంటే పుష్పంతో నీళ్లు తీసుకొని చిలకరించడాన్ని ప్రోక్షణ అంటారు. ఓం ప్రోక్షాభ్రీశిచ్ఛాయతే నమః పుండరీకాక్షాయ నమః పుండరీకాక్ష గోవిందాయ నమః. ఆపూపాద్విధాస్వాదు శాలి గోధుమాచిదా షోడశాగుయుక్త గృహాణ పరమేశ్వరి శ్రీ షోడశగౌర్యై నమః. సంభవిద్విద్రవ్యై అమృతతుల్య నైవేద్యం సమర్పయామి. ఈ విధంగా చేతులు పెట్టి ఆ పదార్థాలను అమ్మవారికి అమ్మ స్వీకరించండి, మేము చేసిన పదార్థాన్ని చూపించండి. ఓం ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, ఓం యానాయ నమః, ఓం ఉదానాయ నమః, ఓం సమానాయ నమః, ఓం బ్రహ్మణే నమః. షోడశగౌర్యై నమః. మాషా ఆపూపహార సంభవిద్విద్రవ్యై అమృత తుల్య నైవేద్యం సమర్పయామి. నీళ్లు తీసుకొని కలశం నీళ్లు ఉడతరేనితో అమ్మవారికి చూపించి 5 సార్లు పళ్ళెంలోకి విడిచిపెట్టాలి. మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఫూగీఫలైశ్చ సంయుక్తే నాగవల్లి ద్రఢముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. ఆరామ పుష్పాణి మనోహరాణి జలాశయస్థాని శుపల్లవాణి సువర్ణ పుష్పాణి మయార్పితాని సంగృహ్యతాం దేవవర ప్రసీద సువర్ణ పుష్పదక్షిణాం సమర్పయామి. అథ నీరాజనం. ఒత్తులు కానీ కర్పూరము వేసి కానీ పచ్చకర్పూరము వేసి కానీ హారతి పళ్ళెంలో వెలిగించి అమ్మవారికి కూడా తిప్పండి. ఓం గౌరీమిమాయ సలిలాని తక్షత్యేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూవసే సహస్రాక్షర పరమే వ్యోమన్. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీ షోడశగౌర్యై నమః. ఆనందమంగళకర్పూర నీరాజనం సమర్పయామి. కొద్దిగా నీళ్ళనండి అమ్మవారికి చూపించండి, మీరు నమస్కారం చేసుకోండి. కరశుద్ధ్యర్థమాచమనీయం సమర్పయామి. రక్షాం ధారయామి. నమస్కారం సమర్పయామి. నమస్కరోమి. శ్రీ షోడశగౌర్యై నమః. నమః పార్వతీపతయే హర మహాదేవ. పూజా విధానం అయిపోయింది. ఆ తర్వాత ఒక తోరాన్ని తీసుకొని అమ్మవారికి వేయండి. తర్వాత ఇంకొక తోరాన్ని మీ భర్తతో కానీ లేదా ఎవరైనా సుమంగళి ఉంటే కానీ పెట్టుకోండి. ఎవరూ లేకపోతే ఒక చేతికి అలా చుట్టేసుకోండి. తర్వాత నిదానంగా దాన్ని శుభ్రంగా కూడా అన్నంలో అటువంటి వాటి ఇంగిళ్ళల్లో పడకుండా కూడా కట్టుకోవచ్చు. కట్టుకొని చెప్పేటువంటి కథను అక్షింతలు తీసుకొని శ్రద్ధగా కూడా వినండి. ఓం బృహత్సాంక్షద్రుద్రియం దృష్టభోజం సుగ్రవీరం ఇంద్రస్తోమేన మధ్యమిదపంచదశేన వాతేన సగరేణ రక్షా తోరబంధనం కరిష్యే. పూర్వము ఒకానొక పట్టణంలో ఒక బ్రాహ్మణునికి చల్లమాంబ వల్లమాంబ అని 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు పేదవాడైనప్పటికీ కూడా బిడ్డలను ఎంతో గౌరవంగా పెంచుతూ ఏదో ఉన్నంతలో కూడా మంచి ఇండ్లకిచ్చి కూడా వివాహాన్ని కూడా చేసి అత్తవారిండ్లకు కూడా పంపించినాడు. అత్తవారిండ్లకు పంపించిన తర్వాత వాళ్ళిద్దరికీ కూడా వారి వారి అత్తగారిండ్లలో
భాద్రపద శుద్ధ తదియ రోజు చేసేటువంటి షోడశ గౌరి అనేటువంటి నోములు కూడా ఉన్నాయి. ఇద్దరూ కూడా శ్రద్ధాభక్తులతో కూడా ఈ నోములు నోముకుంటూ ఉండడం వల్ల వాళ్ళ భర్తల యొక్క కృషి వల్ల వీళ్ళ యొక్క పూజాఫలం వల్ల కొద్ది కాలంలోనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా ధనవంతులు కావడం కూడా జరిగింది. అయితే పెద్ద కుమార్తె అయినటువంటి యొక్క చల్లమాంబకు కూడా ధనగర్భం కూడా ప్రవేశించింది. ఇంత ధనధాన్య సంపత్తులు ఉనగూరిన తర్వాత నేను ఈ నోములను ఎందుకు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆమె భర్త కానీ అత్తమామలు కానీ ఎంతమంది చెప్పినా కూడా వినకుండా ఈ నోములను కూడా సంపూర్ణంగా వదిలిపెట్టడం కూడా జరిగింది. ఒకరోజు భాద్రపద శుద్ధ తదియ, ఆ రోజు భర్త అత్తమామ గారు కూడా అమ్మ ఈరోజు భాద్రపద శుద్ధ తదియ కాబట్టి మన పూర్వం నుంచి కూడా షోడశ గౌరి వ్రతం ఉంది చేసుకోమ్మా అని చెప్తే ఈమె ధనగర్భం కూడా తలకి ఎక్కి ఉండడం వల్ల తాను చేసుకోను అని చెప్పి ఇంట్లో కూడా గొడవకు కూడా దిగడంతో విసుగు చెందినటువంటి భర్త ఆమెను ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళగొట్టేస్తాడు. ఆమె సరే మీరు వెళ్ళగొడితే నాకేమి అని చెప్పి చెల్లెలింటికి కూడా పోయింది. ఆమె ఆ రోజు ఈ తదియ గౌరి నోములు నోముకుంటూ అక్క రాకను కనీసం గమనించక ఆమెను కనీస విచారణ పలకరింపు కూడా చేయకపోవడంతో ఈమెకు బాధ కలిగింది. అరే ఈ నోములు వదిలిపెట్టి నేను ఈ విధంగా ఇంట్లో నుంచి బయటికి గెండించబడ్డాను, ఈ నోములు నోముకుంటూ నా చెల్లెలు ఈరోజు ఆనందంగా గడుపుతూ ఉన్నదే అని చెప్పి ఎలాగైనా సరే నేను షోడశ గౌరిని ప్రసన్నం చేసుకొని ఆమె ఆశీర్వాదాన్ని పొందాలి అని చెప్పి అడవి దారి పట్టుకొని కూడా బయలుదేరింది. ఆ అడవి దారి మధ్యలో ఆమెకు ఒక పెద్ద బండ కనిపించింది. ఆ బండలో మనిషి ఇరుక్కొని ఉన్నది, తల మాత్రం కనిపిస్తూ ఉన్నది. ఓ పాషాణమా, నువ్వేమైనా గౌరీదేవి అనేటువంటి అమ్మవారిని చూస్తేవా అని చెప్పి కూడా అడిగింది. ఆ పాషాణ స్త్రీ లేదు అని చెప్పి కూడా చెప్పింది. మరికొంత దూరము వెళ్ళిన తర్వాత 2 సరస్సులు కనిపించినాయి. ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి నీళ్లు పారుతూ ఉన్నాయి. అయితే ఆ నీటిలో ఒక్క జలచరము కానీ లేదు. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి భూచరాలు ఏవీ కూడా ఆ సరస్సుల్లో నీటిని తాగడము కూడా లేదు. ఆశ్చర్యం చెంది ఓ సరస్సులారా, మీరేమైనా షోడశ గౌరి అనేటువంటి గౌరీ అమ్మవారిని చూస్తారా అని చెప్పి అడిగింది. ఆ 2 సరస్సులు కూడా చూడలేదు అని చెప్పినాయి. మరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టు తొర్రలో ఎదుగు బదుగు లేనటువంటి శిశువు కనిపించినాడు. ఓ శిశువా, నీవేమైనా షోడశ గౌరి అనేటువంటి అమ్మవారిని చూసినావా అంటే లేదు అని చెప్పింది. ఆ తర్వాత మరి కొంచెం దూరం పోతే ఒక చేలో ఆవు నోరు లేక గడ్డి తినడానికి రాక అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఓ గోరాజమా, నీవు ఏమైనా గౌరీ అమ్మవారిని చూస్తేవా అంటే లేదు అని చెప్పింది. మరికొంత దూరం తర్వాత పూతా పిందా కాయాలైనటువంటి ఒట్టిపోయినటువంటి ఒక చెట్టును చూసి ఓ వృక్షమా, నీవేమైనా గౌరీదేవి అనేటువంటి అమ్మవారిని చూస్తేవా అంటే అది కూడా లేదనడంతో అంత చల్లమాంబ ఆకలిగున్నదై సోదప్పి కింద పడిపోతే అమ్మవారికి ఆమె మీద దయ కలిగి ప్రత్యక్షమై సేద తీర్చి ఆమెకు, అమ్మ నేను షోడశ గౌరిని, నీవు నా నోములు వదిలిపెట్టి కష్టాలు పడుతూ ఉన్నావు, అయితే నీవు నా ప్రసన్నత కోసం మళ్ళీ నన్ను వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నావు, కాబట్టి నీ యందు నాకు కనికరం కలిగి ప్రత్యక్షమైనాను అని చెప్పి ఆమె చేత తానే ప్రత్యక్షంగా ఈ నోములు నోమించి 16 ముళ్ళు కలిగినటువంటి తోరాన్ని కూడా ఆమె కుడి చేతికి కట్టి అనేక వరములు కూడా ఇచ్చింది. అప్పుడు అడిగింది, అమ్మ దారిలో నాకు కొన్ని దుశ్శకులాలు ఎదురైనాయి, వాటి గురించి ఏమేంటి చెప్తున్నది. బండ పూర్వం భార్యాభర్తలున్నారు. భర్త చాలా మంచివాడు, భార్య పరమ గయ్యాళిగా ఉండి భర్తను అనేక విధములుగా కష్టపెడుతుంటే ఆ భర్త ఇచ్చినటువంటి శాపంతో శిలలో ఇరుక్కుని అడవిలో పడి ఉన్నది అని చెప్పినారు. 2 సరస్సులు, 2 తోడుకోడన్రు ఈ తదియ గౌరి నోములు నోముకుని కుడుముల వాయనం వేరే వాళ్ళకిస్తే 16 32 కుడుములు వాయనం పోతాయి అని చెప్పేసేసి వాటిని చెరొకరి ఇస్తినమ్మా వాయనం అంటే పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని చెరొకటి వారికి వారే ఇచ్చి పుచ్చుకున్నందువల్ల ఆ పాప ఫలితంగా వాళ్ళిద్దరూ కూడా సరస్సులుగా మారిపోయినారని చెప్పినారు. చెట్టు తొర్రలో శిశువు, ఆ శిశువు పూర్వము నవయవ్వన యువకుడు,
ఎక్కడెక్కడ శుభకార్యములు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి వాటిని ఆటంకపరుస్తూ ఉంటే ఆ శాప కారణంగా అతను శిశువుగా పడిపోయి ఉన్నాడు అని చెప్పినారు. తర్వాత ఒక ధనవంతుడు ఎటువంటి దాన ధర్మాలు చేయకపోవడంతో అతడు నోరాడని ఆవుగా తిరుగుతున్నాడు. అతని సంపదంతా కూడా గడ్డిగా ఉంది అని చెప్పినారు. ఆ ఎండిపోయిన చెట్టు పూర్వం ఒక ధనవంతుడు బ్రాహ్మణునికి ఎంతో ఆశ పెట్టి ఎందుకు పనికిరాని చవిటి భూమిని దానం చేసినందువల్ల ఆ శాపం చేత అతను ఎందుకు పనికిరాని శిశువుగా పడి ఉన్నాడు అని చెప్పినారు. ఓ చల్లమాంబ, ఈరోజు నువ్వు చేసినటువంటి ఈ యొక్క వ్రత ఫలితంలో కొంతవారికి కనుక ధారపోసినట్లయితే తిరిగి వారు వారి రూపాన్ని పొందుతారు అని చెప్పి అంతర్ధానమైంది. ఆమె తన యొక్క వ్రత ఫలితంలో కొంత వారికి ధారపోస్తే తిరిగి వారి రూపాలను పొంది ఆమెకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. అప్పటి నుంచి ఈమె అత్తగారింటికి వెళ్ళింది. అత్త మామ భర్త ఆమెను సాదరంగా ఆహ్వానించడంతో సంతోషించింది. అది మొదలుకుని ప్రతి సంవత్సరము ఈ భాద్రపద శుద్ధ తదియ రోజు ఈ నోములు నోముతూ అనేక సంవత్సరముల సుఖ సంతోషములతో జీవించి అంతమున మోక్షమును కూడా పొందినారు. అక్షంతలు అమ్మవారి మీద వేసి నమస్కారం చేసుకోండి. అదే విధముగా వాయనమమ్మ, కొంతమందికి చాట్ల వాయనం ఉంటుంది, కొంతమందికి కుడుముల వాయనం ఉంటుంది, కొంతమందికి బియ్యమే వాయనం ఇచ్చేటువంటి పద్ధతి ఉంటుంది. ఏ పద్ధతి అయినప్పటికీ కూడా ఒక విస్తరాకులో బియ్యం పోయండి, వాటిలో ఒక చిల్లర పెట్టండి, ఇంకొక ఇస్తరాకు ముయ్యండి, బొట్లు పెట్టండి, కొంగు పైనుంచి వేసుకొని మీ గోత్రనామాదులు చెప్పుకొని ఈ విధంగా కొంగు పైనుంచి పట్టుకొని అమ్మవారికి వాయనం ఇవ్వండి. శ్రీ షోడశ గౌరీ దేవతా వ్రతం వృద్ధిచ్చ శ్రీ షోడశ గౌరీ దేవతా ప్రీత్యర్థం తండుల వాయన దాన తుభ్యమహం సంప్రతతే నమమ నమమ. బియ్యం వాయనం ఇస్తే అదేవిధంగా చాటవిస్తే ఒక చాట పెట్టండి, దాంట్లో పెట్టే పదార్థాలను పెట్టి ఇంకొక చాటను ఈ విధంగా తిప్పించి ముయ్యండి. కొంగు చేత్తో పట్టుకొని చాటను శ్రీ షోడశ గౌరీ దేవతా ప్రీత్యర్థం శూర్పవాయన దానం అని చెప్పి అమ్మవారికి చేసేయండి. శూర్పవాయన దాన తుభ్యమహం సంప్రతతే నమమ నమమ. కుడుములు వాయనం ఇచ్చేటువంటి వాళ్ళు సుమంగళి వచ్చిన తర్వాత ఆమె కాళ్ళకు పసుపు పూసి బొట్టు పెట్టి ఆ కుడుములను కూడా అదేవిధంగా దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధ్యర్థం ఆపూపవాయన దాన తుభ్యమహం సంప్రతతే నమమ నమమ అని చెప్పి వాయనాన్ని కూడా ఇవ్వండి. ఇది షోడశ గౌరీ వ్రతం అనేటువంటి వ్రతము సంపూర్ణంగా కూడా పూర్తి అయ్యి ఉన్నది. ఈ వ్రతాన్ని నోముకొని సుఖ సంతోషాలతో జీవించి పిల్లా పాపలతో అందరూ కూడా ఆనందంగా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సుమంగళీర్యం వధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్మే దత్వా యాదాస్వం విపరేతన దీర్ఘమాయురస్తు దీర్ఘ సుమంగళీ భవ మనోభీష్టఫలసిద్ధిరస్తు. అమ్మ తర్వాత రేపటి మళ్ళా వీడియో ఈ వినాయక చవితి వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు మీకే ఉపయోగపడతాయి. మాటి మాటికి అడుగుతూ ఉంటారు, అట్లా అడగవలసినటువంటి అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చూసుకుంటే అప్లోడ్ అయ్యేటి మీకు కనిపిస్తాయి. అదేవిధంగా మరొకసారి గుర్తు చేస్తున్నాము, మేము బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఎక్కడికైనా వచ్చి సరే గృహప్రవేశాలు, తర్వాత పోతే వివాహ శాంతులు, జనన శాంతులు, ఏ కార్యక్రమం అయినా కూడా మేము అక్కడికే వచ్చి చేయిస్తాము. లేదు మీకు అక్కడ వస్తే లేదు అంటే మీరు ఇక్కడికి వస్తే కూడా మేము మీకు అన్ని రకాల కార్యక్రమాలు కూడా చేయించగలుగుతాము. మా ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తాము, 9885955831 9390826988. ఇక్కడ చాలా ఉన్నాయి, ప్రస్తుతానికి 2 చెప్తున్నాము. కాబట్టి మాకు ఏదైనా అవసరం ఉంటే సంప్రదించండి, మీకు మేము సంపూర్ణంగా కూడా సహకరించగలమని తెలియజేసుకుంటున్నాం. ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః.